Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, today's verse for our meditation is taken from the book of Psalms 30 verse 5. ఈ రోజు మన ధ్యానం కొరకు 30వ కీర్తన 5వ వచనం నుండి తీసుకొనబడింది. Weeping may endure for a night, but joy cometh in the morning. ఏడుపు వచ్చి రాత్రి ఉండినను ఉదయమున సంతోషము కలుగును. In the Bible, బైబిల్ గ్రంథంలో we can see even great people cried. గొప్ప గొప్ప వ్యక్తులు కూడా ఏడ్చిన సందర్భాలు ఉన్నాయి. Wherever in the Bible we find depth of feeling in close relationships, in intercession, in repentance and in serving God, there were tears and weeping. బైబిల్ గ్రంథంలో ఎక్కడైనా కానీ మనము దేవుని గురించిన విషయాల్లో వారు ఎంతో తీరని ఒక వేదనతో కూడా, లేకపోతే వాళ్ళు విజ్ఞాపనలు చేస్తున్నప్పుడు ఇలాంటి సందర్భాల్లో వారు దుఃఖాన్ని, వారి కన్నీళ్లను వ్యక్తపరుస్తున్నారు. In the Old Testament, పాత నిబంధనలో there are many references on weeping. ఏడుపు గురించి, దుఃఖించుట దానికి సంబంధించి ఎన్నో రెఫరెన్స్లు ఉన్నాయి. Psalm 6:6, 6వ కీర్తన 6వ వచనంలో weeping all night. కాబట్టి రాత్రి అంతా కూడా ఏడుస్తా ఉన్నారు. If you see Psalm 137:1, 137వ కీర్తన మొదటి వచనంలో చూస్తే tears of longing in exile by the rivers of Babylon. బబులోను యొక్క నదుల యొద్ద వాళ్ళు ఆ చెర గురించి ఎంతో ఏడుస్తా ఉన్నారు. In the Bible, many individuals also wept. బైబిల్ గ్రంథంలో వ్యక్తిగతంగా కూడా చాలా మంది ఏడ్చిన వాళ్ళు ఉన్నారు. In Genesis 27:38, ఆదికాండం 27వ అధ్యాయం 38వ వచనంలో Esau wept. ఏశావు ఈ కన్నీరు కార్చాడు. And in Genesis 33:4, ఆదికాండం 33వ అధ్యాయం 4వ వచనంలో Jacob wept. యాకోబు కన్నీరు కార్చాడు. Genesis 45:14-15, ఆదికాండం 45వ అధ్యాయం 14-15 వచనాల్లో Joseph also wept. యోసేపు కూడా ఏడ్చినాడు. Ruth and Naomi wept together in Ruth 1:9. రూతు గ్రంథం మొదటి అధ్యాయం 9వ వచనంలో రూతు నయములు ఇద్దరు కలిసి ఏడుస్తారు. In 1 Samuel 1:7, మొదటి సమూయేలు గ్రంథం 1:7లో Hannah wept. హన్నా కూడా ఏడ్చింది. Above all, అన్నిటికన్నా మించి Jesus wept at the Lazarus tomb in John 11:35. యోహాను సువార్త 11:35లో యేసు ప్రభువారు లాజరు సమాధి దగ్గర కన్నీళ్లు విడిచినాడు. If you read Luke 19:41, లూకా సువార్త 19:41లో మనం చదివితే Lord Jesus Christ wept for Jerusalem. యేసుక్రీస్తు ప్రభువారు యెరూషలేమును గురించి ఏడ్చినాడు. So tears are also a sign of revival of faith in Israel. కాబట్టి కన్నీళ్లు కూడా ఇశ్రాయేలీలో మరలా విశ్వాసానికి ఒక ఉద్యమం వచ్చేదానికి సూచనగా ఉన్నాయి. Jeremiah foretold of a time when the people would seek the Lord with tears. ఇర్మియా ముందుగానే ఆయన చెప్పాడు, ప్రజలు కన్నీళ్లు కారుస్తారని ముందుగా చెప్పాడు. If you read, they will seek the Lord in tears. వారు కన్నీళ్లతో దేవుని వెతుకుతా ఉంటారని ముందుగా చెప్పాడు. That is what we read in Jeremiah 50:4. అది ఇర్మియా గ్రంథం 50వ అధ్యాయం 4వ వచనంలో చదవచ్చు. And Joel called the people to renew a right walk. యోవేలు కూడా ప్రజల్ని దేవునితో మీ నడకని సరి చేసుకోవాలి, నూతన పరచుకోవాలని పిలిపించాడు. Yeah, that is in Joel 2:12. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 12వ If వచనంలో you want to know a person's character, hear carefully, this is very important. ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వం, ఆయన యొక్క గుణాల గురించి తెలుసుకోవాలంటే మీరు జాగ్రత్తగా వినండి. Find out what makes him laugh and what makes him weep. చూడండి, ఒక వ్యక్తిని ఏది మరి నవ్వించగలదో, ఏది ఏడిపించగలుగుతుందో, ఇది దేనిని బట్టి ఆయన ఏడుస్తాడో నవ్వుతాడో అది తెలుసుకోవాలి. By hearing what he is laughing, ఆయన దేనిని బట్టి నవ్వుతున్నాడా అని మనం విన్నప్పుడు, after hearing what he is laughing, అతడు దేనిని బట్టి నవ్వుతున్నాడు, దేని విన్న తర్వాత అతను నవ్వుతున్నాడు అని తెలుసుకుంటే, and after hearing what he is weeping, దేనిని బట్టి ఏది విన్న తర్వాత ఆయన ఏడుస్తున్నాడు అది మనం తెలుసుకుంటే, and then we can assess his character. అప్పుడు అతని యొక్క ఆ లక్షణాలు ఏముంటుందో, అతని వ్యక్తిత్వాన్ని మనం అంచనా వేయగలం. When we laugh at and what we weep, some of the things are there in our life. చూడండి, మన జీవితాల్లో కొన్ని సంగతులు ఉంటాయి కదా, Actually we have to weep over them. వాస్తవంగా వాటిని బట్టి మనం దుఃఖించాలి, But many ఏడవాలి. times we will laugh at them. అనేకసార్లు వాటిని బట్టి నవ్వుతా ఉంటాం. Oh, that indicates the values of our life. అంటే అది మన జీవితానికి ఎంత విలువ సూచిస్తాం. The value of immaturity. అంటే మనము
ఎదగని తనాన్ని గురించిన విలువను గురించి మాట్లాడు. Little children, they will laugh at things that seem stupid to us. They are nothing before us. చిన్న పిల్లలైతే వాటి గురించి వాళ్ళు నవ్వుతా ఉంటారే, అది మనం పెద్ద పట్టించుకోం. See, what are useless before us, చూడండి మన ముందు ఏమి అయితే పనికిరాని ఉన్నాయో, but by seeing them they will be enjoying. అవి చూస్తున్నప్పుడు వాళ్ళు ఎంత సంతోషిస్తారు. They will cry over matters that seem trivial to us. చూడండి మనకి చాలా క్లిష్టమైనగా ఉన్న వాటిని బట్టి ఏడుస్తూ ఉంటారు. So the higher you go in life, the more vulnerable you are to sorrow. జీవితంలో ఎంత పైకి నువ్వు ఎంత ఎదుగుతా ఉంటావో అంతగా ఎక్కువగా నువ్వు దుఃఖించవలసిన సందర్భాలు వస్తాయి. Yeah, you can escape sorrow if you wish to, simply by isolating yourself from other people and from the affairs of the life. ఇక నువ్వు వేరే వాళ్ళ నుండి నువ్వు ఒంటరిగా వేరే స్థితికి వెళ్ళిపోయి ఒంటరిగా ఉన్నప్పుడు ఈ దుఃఖాన్ని తప్పించుకొని ఉండగలవు. But you will be escaping joy also. కానీ నువ్వు సంతోషాన్ని కూడా తప్పించుకుంటావు. For the higher you go in the scale of life, the greater the opportunities for joy. నువ్వు జీవితంలో ఎంత ఉన్నత స్థాయికి వెళ్తా ఉంటే సంతోషింపదగిన అనేకమైనటువంటి అవకాశాలు నీకు వస్తాయి. The same things that cause joy can also cause sorrow sometimes. ఏవి నీకు సంతోషాన్ని కలిగింపజేసినాయో కొన్ని సందర్భాల్లో అవే నీకు దుఃఖాన్ని కూడా తెచ్చేవి ఉంటాయి. Whenever you enter into the experience of joy, నీవు ఈ సంతోషకరమైన ఈ అనుభవం గుండా వెళ్ళిన ప్రతిసారి always expect sorrow also will be there. You make yourself a candidate for sorrow. ఎప్పుడు కూడా దీని తర్వాత దుఃఖం కూడా ఉంటుంది, ఏడుపు కూడా ఉంటుందని నువ్వు అనుకోవాలి, ఊహించాలి. A young people that marries experiences joys. యవనస్తులైన వారు అంటే వివాహం చేసుకున్న యవనస్తులు వారి జీవితంలో కొన్ని సంతోషకరమైన అనుభవాలు ఉంటాయి. They are young people. వారి యవనస్తులు They are enjoying the life. వారి జీవితాన్ని ఆనందిస్తున్నారు. And they are so joyful. వారు ఎంతో సంతోషంగా ఉన్నారు. But suppose suddenly a news comes to that girl that she is suffering with a terminal disease. అయితే అకస్మాత్తుగా ఉన్నట్టుండి ఆ ఫలానా అమ్మాయి ఒక ప్రాణాంతకమైన వ్యాధి ఆమెకు ఉందని తెలిసినప్పుడు, or suppose if you have heard the news that the husband has met with an accident and hopelessly critical. లేదా భర్తకి ప్రమాదం జరిగింది, ఏదో రోడ్డు ప్రమాదానికి గురై ఉన్నాడు, పరిస్థితి చాలా క్లిష్టమైనగా ఉందనే వార్త వచ్చినప్పుడు suddenly the joy will turn into tears. అకస్మాత్తుగా ఉన్నట్టుండి అప్పటిదాకా ఉన్న సంతోషము ఏడుపుగా కన్నీళ్లుగా మారుతుంది. If we talk about our children also, మన పిల్లల గురించి కూడా మనం చెప్పుకుంటే, a couple can bring children into this world and the children are a great joy. ఒక జంట ఒక బిడ్డని ఈ లోకానికి తీసుకొని రాగలుగుతుంది, ఆ బిడ్డ ఈ జంటకి సంతోషాన్ని ఇస్తుంది. But suppose one of the child develops leukemia and dies. అయితే ఒక బిడ్డ కానీ ఏదైనా ఒక వ్యాధి, ఒక వింతైన వ్యాధి సోకి రక్తహీనత అనేటువంటి వ్యాధి వచ్చి చనిపోయింది అనుకోండి. So then what happens? అప్పుడు ఏమవుతుంది? So that joy is turned into tears. అప్పటిదాకున్న ఆ సంతోషము కన్నీళ్లుగా మారుతుంది. So Jesus never tried to escape the sorrows of life. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు జీవితంలో ఎదుర్కొనే దుఃఖాలు కన్నీళ్లను ఎప్పుడు తప్పించుకోవడానికి ప్రయత్నించలేదు. Nor he never said that sorrows will not be there. లేదా ఎప్పటికీ ఈ కన్నీళ్లు ఉండవు, దుఃఖం ఉండదని కూడా అని చెప్పలేదు. But he transformed them. అయితే వాటిని ఆయన మార్చాడు. Jesus did not tell his disciples to go out and look for sorrow. యేసు ప్రభువారు శిష్యులతో వెళ్ళి మీరు దుఃఖించాలి అని ఏం చెప్పలేదు. But he told them that I will transform your sorrows or tears into joy. అయితే ఆయన ఏమన్నాడు? మీ దుఃఖాన్ని మీ కన్నీళ్ళని నేను సంతోషంగా మారుస్తాను. Of itself, sorrow never makes a person better. చూడండి, దుఃఖము తనంతట తానుగా ఒక వ్యక్తిని మెరుగైన వ్యక్తిగా చేయలేదు. I have seen it make people bitter. ప్రజలని మరింత ఎంతో విషాదకర పరిస్థితి తీసుకుని వెళ్ళట్టు చూశాను. But sorrow plus Jesus Christ can bring a transforming experience of power into the life of the one who is mourning. అయితే దుఃఖము యేసు ప్రభువారు కలిస్తే దుఃఖిస్తున్న వ్యక్తి జీవితంలో ఒక మార్పును తీసుకొని రాగలరు. There are three kinds of sorrow I want to share with you. మరి 3 రకాల దుఃఖం గురించి నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. First, మొదటిది there is natural sorrow. స్వాభావికమైన సహజమైనటువంటి దుఃఖం. This kind of sorrow comes to everyone, saved or unsaved, rich or poor, young or old. ఈ దుఃఖం అనేది రక్షించబడ్డవారైనా రక్షణ పొందిన వారైనా వృద్ధులైనా కానీ పిల్లలైనా కానీ ఎవరికైనా కానీ వస్తుంది. It is a natural part of life. కాబట్టి ఇది జీవితంలో ఇది సహజమైనటువంటిది. God made us to be able to weep. దేవుడు మనల్ని ఏడ్చువారుగా చేసినాడు ఆయన. So Christian life is not a constant sunshine. క్రైస్తవ జీవితం ఎప్పుడు నవ్వుతూనే సంతోషంగా ఉండేదే కాదు. In the book of Ecclesiastes, మనము ప్రసంగి గ్రంథంలో చదువుతున్నాం. chapter 3, 3వ అధ్యాయంలో, if you read verse 12 and also verse 4, 12వ వచనము 4వ వచనం కూడా చదివితే Solomon is writing, సొలొమోను రాస్తున్నాడు, there is a time to weep, there is a time to laugh. ఏడ్చుటకు సమయం ఉంది, నవ్వుటకు కూడా సమయం కలదు. So natural sorrow expressed in mourning releases a healing process in a person's life.
సహజమైనటువంటి ఏడుపు అనేటువంటిది దుఃఖిస్తున్నటువంటి ఒక వ్యక్తి జీవితంలో అది కొంత స్వస్థతని చేకూర్చేది. That enables him to accept the pain. కాబట్టి ఆ నొప్పిని అతను అంగీకరించినట్లుగా చేస్తుంది. Then slowly he will adjust to the life again. తర్వాత నెమ్మదిగా జీవితంలో సర్దుబాటు చేసుకుంటారు. If people who for one reason or other do not mourn, they do not easily adjust to the new circumstances. ఏదో ఒక కారణం చేత ప్రజలు గాని దుఃఖించకపోతే, దుఃఖం యొక్క అనుభవం రాకపోతే జీవితంలో పరిస్థితులు వారు సర్దుకొని పోలేరు. And the wound never heals. అంతేగాని ఆ గాయం కూడా ఎప్పుడు మానదు. When some wound is there, ఏదైనా గాయమైనప్పుడు, some pain is there, ఏదో నొప్పి ఉంది, when you weep, నువ్వు ఏడ్చినప్పుడు it will be reduced. అది కొంత తగ్గిపోతుంది. If you are not willing to weep and if you keep it within yourself and meditating upon the wound and pain, it will never heal. ఏడవడానికి ఇష్టం లేక నీకు అయినా గాయం గురించే ఆలోచన చేస్తూ దాని గురించిన ధ్యానం చేస్తూ ఉంటే నీకు నొప్పి బాధ కలిగిస్తుందే తప్ప అది నిన్ను మాన్పదు. Not only that, అంతేకాదు mourning is an expression of love. దుఃఖము అనేటువంటిది ప్రేమకు ఒక వ్యక్తిగా ఒక చిహ్నం లాంటిది. And it is also a proof that the person has accepted the fact of death. Yes, I accept it. ఆ వ్యక్తి మరణం యొక్క సత్యాన్ని ఆయన అంగీకరించడం దానికి కూడా ఒక రుజువు. Whatever crisis he may be facing, తను ఎదుర్కొంటున్న పరిస్థితి సమస్య ఏదైనా కావచ్చు, he wants to handle it in a matured way. కాబట్టి ఇవన్నీ కూడా కొంచెం ఎదిగిన వాడుగా వాటిని నిర్వహించాలనుకుంటాడు. So he will mourn for it and he will forget it. దాని కొరకు దుఃఖిస్తాడు, తర్వాత మర్చిపోతాడు. When the pain is kept inside, నొప్పి నీ లోపలే ఉంచుకున్నప్పుడు, and it seems to poison the emotional system. ఇది భావోద్రేక పద్ధతికి పరిస్థితులకి అది ఎంతో విషాన్ని చేకూర్చేదిగా ఉంటుంది. And the infection will flow or spreads through the bloodstream. మరి దాని లోపల ఉన్నటువంటి ఆ చెడుగా ఆ విషం అనేది రక్తనాళాల ద్వారా ప్రసరిస్తూ ఉంటుంది. Suppose if somebody dies, ఎవరైనా చనిపోయారు అనుకోండి, if you weep and forget, మీరు ఏడ్చి దుఃఖించి మర్చిపోతే, okay, God has allowed it, సరే దేవుడే అనుమతించాడు, there ends the matter. అంతే, అంతటితో అయిపోతుంది. Suppose if you are meditating upon that death, ఒకవేళ ఆ మరణం గురించే ఆలోచన చేస్తూ why ధ్యానం God చేస్తావు, has allowed it, ఎందుకు దేవుడు why it has అనుమతించాడు, happened to me, ఎందుకు only, నాకే జరిగింది ఇది, without forgetting, without mourning, and if you are meditating that will further poison your emotional system. అది నువ్వు మర్చిపోకుండా దాని గురించే దుఃఖిస్తూ ఏడుస్తూ ఉంటే ఆ పరిస్థితి మరింత నేను విషపూరితంగా మారుస్తుంది. Physical health also will be spoiled. భౌతిక సంబంధమైనటువంటి ఆరోగ్యం కూడా క్షీణించిపోతుంది. Some people have the idea that weeping is the sign of weakness. కొంతమంది ఏడ్చుట అనేది ఒక బలహీనత అనుకుంటారు. Self pity is a sign of weakness, not weeping. మన మీద మనమే జాలి పడుతూ ఉంటామే, అది బలహీనత, అంతేగాని ఏడవడం అనేది బలహీనత కాదు. Jesus was the strongest man who ever walked on this earth. యేసు ప్రభువారు భూలోకంలో ఉన్న వారు అందరికన్నా బలవంతుడు, బలమైనవాడు. But he wept very openly. కానీ అందరి ముందే ఆయన ఏడ్చాడు కూడా. And this is the first kind of sorrow, that is the natural sorrow. ఇది మొదటి రకమైన దుఃఖము, ఇది సహజమైన దుఃఖం. Secondly, రెండవది, the second kind of sorrow is unnatural sorrow. రెండవ రకమైన దుఃఖం అనేది అసహజమైనటువంటి దుఃఖం. It is unnatural because its effects in our lives are opposite what God wants us to experience. ఇది ఎందుకు అసహజమైనదంటే దేవుడు మన జీవితంలో ఏది ఉండాలి కావాలని కోరుకుంటున్నాడో ఆ ప్రకారంగా ఉండకుండా ఉండటం వలన వచ్చే దుఃఖం అది. Godly sorrow heals. చూడండి, దైవికమైన దుఃఖము స్వస్థతనిస్తుంది. But unnatural sorrow makes the wounds deeper and fills the heart with pain. అసహజమైన దుఃఖము గాయాన్ని మరింత ఎక్కువగా చేసి మన హృదయానికి ఎంతో బాధను కలిగిస్తుంది. Natural sorrow gradually helps us put life back together again. సహజమైనటువంటి దుఃఖము మన జీవితంలో మళ్ళా మామూలు స్థితికి తీసుకొని వచ్చేదానికి సహాయపడుతుంది. But unnatural sorrow tears things apart and keeps them that way. అసహజమైనటువంటి దుఃఖం అయితే ఆ పరిస్థితుల్ని చిన్నాభిన్నం చేసి మరింత అధోగతికి తీసుకొని వెళ్తుంది. When you sorrow in a natural way, సహజమైన రీతిలో నువ్వు దుఃఖిస్తే you learn to face and accept the reality. నువ్వు ఆ వాస్తవికత్వాన్ని ఎదుర్కోవడానికి నువ్వు నేర్చుకుంటావు. But unnatural sorrow isolates you from reality and makes it difficult for you to adjust the demands of life. అసహజమైనటువంటి దుఃఖం అనేది వాస్తవికత నుండి నిన్ను వేరుగా చేసి వేరైనటువంటి రీతిలో నువ్వు జీవించినట్టు చేస్తుంది. True sorrow enables us to experience the comfort of God. నిజమైనటువంటి దుఃఖం అనేది దేవుని యొక్క ఆదరణ పొందినట్లుగా సహాయపడుతుంది. But unnatural sorrow blinds us to God's comfort. అసహజమైనటువంటి దుఃఖము దేవుని యొక్క ఆదరణ విషయంలో మనల్ని గుడ్డివాడుగా చేస్తుంది. Though God wants to comfort us, దేవుడు మనల్ని ఆదరించాలనుకున్నా we cannot see that. అది మనం చూడలేము. Because we will be, unnaturally we are sorrowing. ఎందుకని అసహజమైన రీతిలో మనం ఏడుస్తూనే ఉంటాం. Natural sorrow enables us to remember the lost loved one and use their memories constructively.
సహజమైనటువంటి దుఃఖమేమో మన కోల్పోయిన ప్రియులైనటువంటి వారి గురించి దుఃఖిస్తూ ఆ తర్వాత మరలా మామూలు స్థితికి తీసుకొని Their వస్తుంది. memories, they will help us to lead our life in a constructive way. వారి జ్ఞాపకాలన్నీ కూడా మరింతగా మంచి జీవితాన్ని మన జీవించడానికి But సాగింపజేస్తుంది. what unnatural sorrow will అయితే do? అసహజమైన దుఃఖం ఏం చేస్తుంది? Oh, the memories will become punishments. Array, that has happened, now it is not there, all these things. ఆ జ్ఞాపకాలన్నీ కూడా మనకు ఒక శిక్షలాగా ఉంటాయి. అప్పుడున్న పరిస్థితి ఇప్పుడు లేదే, ఏంది ఇట్లా అయిపోయిందా అనుకుంటా ఉంటాం. Psychologists who have studied bereavement tell us that unnatural sorrow can have many causes. మానసిక శాస్త్రవేత్తలు ఈ దుఃఖం గురించి వారు చదివినటువంటి వాళ్ళు, పరిశోధన చేసిన వాళ్ళు ఏమన్నారంటే అసహజమైనటువంటి దుఃఖం అనేది చాలా చెడు ప్రభావాన్ని తెస్తుంది. There are many causes for unnatural sorrow. అసహజమైన దుఃఖానికి అనేక కారణాలు ఉన్నాయని చెప్పాడు. One major reason is selfishness. ఒకటి ప్రధానమైన కారణం ఏమిటిదంటే స్వార్థం. See, a self-centered person, చూడండి, ఒక వ్యక్తి అంత నేనే అనుకునేవాడు, everything I must get. అంత నాకే రావాలి, అంత నాకే అనుకున్నప్పుడు He will use all the other people, even the closest loved ones, to make his own life safe and pleasant. ఇతరులందరినీ కూడా, ప్రియమైన వారిని కూడా తన జీవితంలో తాను మంచిగా ఉండే దాని కొరకు వాడుకుంటాడు. And if he loses that person, ఆ వ్యక్తి పోయాడు అనుకోండి, out of selfishness, it upsets his lifestyle. మరి ఆ స్వార్థంని బట్టి తన జీవితంలో తలక్రిందులు అయిపోతుంటాడు. Because he is dead, his tears are not because he is dead, because his comforts are reduced. అతనికి వచ్చే కన్నీళ్లు ఆ వ్యక్తి చనిపోయాడని కాదు, తనకి లభించే లాభాలు పోయాయని ఏడుస్తాడు. So this is selfishness. ఇది స్వార్థం. And third kind of sorrow, మూడో రకమైన దుఃఖం. first is natural sorrow, మొదటిది సహజమైన దుఃఖం, secondly unnatural sorrow, రెండవది అసహజమైన దుఃఖము, and the third sorrow is supernatural sorrow. మూడో రకమైనటువంటి దుఃఖము అది అతీతమైనటువంటి సహజాతీతమైన దుఃఖం. So it is about repentance to sin, ఇది పాపం గురించిన పశ్చాత్తాపడే and that is the result of the supernatural working of God in our life. ఇది మన జీవితాల్లో దేవుడు సహజాతీతమైనటువంటి విధానంలో చేసిన కార్యాన్ని బట్టి వచ్చేది. So in 2 Corinthians 7:1, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం మొదటి వచనంలో it is written by Paul like this: పౌలు ఈ విధంగా రాశాడు, For godly sorrow worketh repentance to salvation, not to be repented of, but the sorrow of the world worketh death. 2 Corinthians 7:1. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయము మొదటి వచనం లేదా తెలుగులో 10వ వచనంలో దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సును కలుగజేయును. ఈ మారు మనస్సు దుఃఖమును పుట్టించదు, అయితే లోక సంబంధమైన దుఃఖము మరణమును కలుగజేయును. When a person sees his spiritual bankruptcy, ఒక వ్యక్తి తన ఆత్మీయ జీవితంలో ఎంతో పాడైపోయినట్టుగా చూసినప్పుడు he can respond in one of the 4 ways. ఈ 4 విధానంలో ఏదో ఒక విధానంగా స్పందిస్తాడు. One is, ఒకటి, he can deny that this bankruptcy exists, and like the Pharisees, he put on a front. పరిసయ్యుల వలనే ఇంకా ఈ పాడైపోయిన స్థితి ఇంకా అయిపోయేదిలే ఇంతే అనుకో పరిసయ్యులాగానే ఉండిపోతాడు. And that will leads to deception. అది మోసంలోనికి నడిపిస్తుంది. And secondly, రెండోది, he can admit his spiritual bankruptcy and try to change things himself. ఆత్మీయంగా నేను ఎంతో చెడిపోయిన సంగతిని ఒప్పుకుంటూ మరలా బాగుపడగలడు. So he will be trying to change himself. అంటే తను బాగు చేసుకునే దాని కొరకు ప్రయత్నిస్తాడు. That will not help that much. అది అంతగా సహాయపడేది కాదు. Something like a poor helping another poor man. ఇది ఎట్లా ఉంటుందంటే ఒక బీదవాడు మరొక బీదవాడికి సహాయం చేయడానికి ప్రయత్నించినాడు. And thirdly, మూడవది, he can admit his need and so despair over it, that he gives up completely. Okay, leave it, I don't bother about it. కాబట్టి తన అక్కర గురించి ఓకే పర్వాలేదు, ఇక దీని వలన ఏది లేదు ఇంకా దాన్ని వదిలేయి మర్చిపో అన్నట్టు ఉంటుంది. But fourthly, అయితే నాలుగవది, the logical thing for a person to do when he sees his own spiritual need is to admit it and then turn to God for what he needs. ఒక వ్యక్తి తన యొక్క ఆత్మీయమైనటువంటి పరిస్థితిలో ఆయన దిగజారిపోయిన సంగతిని ఎరిగి దాన్ని ఒప్పుకుంటూ దేవునికి అప్పగించేవాడు. I want to tell you a very important thing. ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన విషయం We చెప్పాలి. must distinguish between 3 important things. 3 ప్రాముఖ్యమైన సంగతులకు ఉన్న తేడా ఏమిటో చూడాలి. One is repentance. ఒకటి పశ్చాత్తాపము. Secondly, remorse. రెండోదిగా ఇంకా లోతైనటువంటి పశ్చాత్తాపం. Remorse, that is చింతించుట. చింతించుట. And thirdly, regret. మూడోదిగా అయ్యో ఇట్లా చేసేనే అని దాని గురించి మనం బాధపడడం. 3 words are there. 3 పదాలు We must ఉపయోగించాలి. understand the difference between these 3 things. ఈ మూడిటి మధ్య కూడా వ్యత్యాసాన్ని మనము అర్థం చేసుకోవాలి. Repentance, పశ్చాత్తాపము, remorse, రెండోదిగా మనం దాని గురించి చింతించుట, and thirdly, regret. మూడోదిగా అయ్యో ఇట్లా జరిగిపోయింది అనుకుంటా. So because all these things they are connected with our sorrow. ఇవన్నీ కూడా మన దుఃఖానికి సంబంధించిగా ఉన్నాయి.
when my consciousness of sin rests only in my mind, నేను పాపం చేశాను అనేటువంటి ఆ మనస్సాక్షి నాలోనే, నా మనసులోనే ఉండిపోతే it is regret. కాబట్టి అది మనం చింతించడం, లేదా అయ్యో ఏంటి ఇట్లా జరిగిపోయింది అనుకుంటూ ఉండడం. When it affects my mind and heart, ఎప్పుడైతే అది నా మనస్సు పైన, నా హృదయం పైన కూడా దాని ప్రభావం చూపుతుందో, it is remorse. అప్పుడు దాని గురించి చింతిస్తుంటాం. And thirdly, మూడవది, when my concern over my sin brings me to a place where I am willing to turn from it and turn to God, ఎప్పుడైతే నేను చేసినటువంటి పాపాన్ని గ్రహించి పాపం నుండి మరలి దేవుని వైపుకి నేను తిరగాలి అనుకున్నప్పుడు, that is repentance. అది పశ్చాత్తాపం. That is very important. అది చాలా ప్రాముఖ్యమైనది. If you see in the life of the prodigal son, తప్పిపోయిన కుమారుని జీవితంలో మనం చూస్తే, yeah, this truth we can see perfectly. ఈ సత్యం ఎంతో పరిపూర్ణమైన విధానంలో చూడొచ్చు. We can see his mind, his heart and his will. తన మనసు, తన హృదయము, తన చిత్తం, ఈ మూడు చూడొచ్చు. His mind told him మనసు చెప్పింది his father's servants were in better off than he was. తండ్రి ఇంటిలో ఉన్నటువంటి కూలివారు వీడికన్నా మంచి స్థితిలో ఉన్నారు. And his heart told him, హృదయం తనతో చెప్పింది, I perish here with hunger. నేను ఆకలికి ఇక్కడ చచ్చిపోతున్నాను. And what his will told? తన ఇష్టము, తన చిత్తం ఏమని చెప్పింది, You arise and go to the father. లేచి నీ తండ్రి వద్దకు వెళ్ళు. Had he sat there in the pig pen thinking how foolish he had been, ఆ పందుల దగ్గరే అక్కడే కూర్చొని నేను ఎంత బుద్ధిహీననా, అయ్యో నాకు ఇంత దుర్గతి పట్టిందా అని చింతిస్తూ అక్కడే ఉండుంటే, it would be regret. అది అంతే చింతించడం, అక్కడ అయ్యో నాకు ఇట్లా ఈ గతి పట్టిందే అంటూ ఉండిపోవడం. Nothing will happen. ఇంకా దాని వలన జరిగేది ఏమి లేదు. Had he thought about his sins and hated himself committing them, పాపముల గురించి తను గ్రహించి దాన్ని ద్వేషించి దాని నుండి బయటికి వస్తే, thinking about them, దాని గురించి ఆలోచన చేస్తా ఉంటే, oh, why it has happened to me like this, నాకెందుకు ఇట్లా జరిగిందా, and those servants are happy, ఆ పనివారు కూలివారు సంతోషంగా ఉన్నారే, that is known as remorse. దాన్ని మనం చింతించుట అంటాం. But అయితే when he says I will arise and go, ఎప్పుడైతే నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్తానని three చెప్పినాడు, things I am telling. మూడు సంగతులు చెప్తున్నాను. Arey, why it has happened to me, I am like this at this pig pen. అయ్యయ్యో నాకేంది ఈ దుర్గతి పట్టిందే, దుస్థితికి వచ్చేనే, ఏంది పందుల దగ్గర ఉండిపోయానే, That is అనుకుంటే, regret. అదే మనము అయ్యో ఇట్లా జరిగిపోయిందే అనుకుంటూ బాధపడడమే. What is remorse? మరి చింతించుట అంటే, Ayyo, they are very happy. అయ్యో వాళ్ళు బాగానే ఉన్నారే, And that is remorse. అది చింతించుట. I would have been like that. అది నేను అట్లా ఉండవలసిన వాడిని, So that is remorse. అదే చింతించుట. What is repentance? మరి పశ్చాత్తాపం అనగా, I will arise and go. నేను లేచి వెళ్తాను. And he arose and went, that was repentance. ఆయన లేచి వెళ్ళినాడు, అదే మారు మనసు, పశ్చాత్తాపం His వచ్చింది. sorrow was godly sorrow that motivated him to return home and experience forgiveness. తన దుఃఖము దైవ చిత్తానుసారమైన దుఃఖము కాబట్టి తిరిగి లేచి తన ఇంటికి వెళ్ళేటట్టుగా చేసింది అది. Christ promises comfort to those who mourn. కాబట్టి క్రీస్తు వారు దుఃఖిస్తున్న వారికి ఆదరణ ఇస్తానని వాగ్దానం What చేశారు. kind of comfort it is? ఏ రకమైన ఆదరణది? Yeah, you can be sure it is far deeper than sympathy. ఇది అయ్యో పాపం అనే ఆ సానుభూతి కన్నా ఇంకెంతో లోతైనటువంటి మాట. It is not simply drying of the tears and the enfolding of the child in the arms of love. కాబట్టి ఇదేదో ఊరికే కన్నీళ్లు తుడిపి పెట్టడమే కాదు, కానీ ఆ బిడ్డని మన కౌగిట్లోకి చేర్చుకోవడం. In 2 Corinthians 1:3, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1:3 it is written that our God is the God of all comfort. ఇక్కడ ఏమని రాయబడిందంటే మన దేవుడు సమస్తమైన ఆదరణ అనుగ్రహించి దేవుడు అని. And he is not against us, he is for us. ఆయన మనకి వ్యతిరేకి కాదు, ఆయన మన పక్షంగా ఉన్నవాడు. So no wonder Paul is crying and shouting. కాబట్టి పౌలు మరి ఎంతో బిగ్గరగా అరిచి కేక వేయడంలో ఏ అనుమానం లేదు. If God be for us, who can be against us? దేవుడు మన పక్షంగా ఉండగా మనకి విరోధి ఎవడు? Our comfort and our encouragement is God himself. కాబట్టి మన ఆదరణ, మన ప్రోత్సాహం అనే దేవుడు తానే ఉన్నాడు. So the tears of the believer who work for him are an investment in future joys. దేవుని కొరకు పనిచేసే విశ్వాస యొక్క కన్నీళ్ళు అనేవి భవిష్యత్తు కొరకైనటువంటి సంతోషం కొరకు పెట్టుబడి లాంటివి. Not all our comforts will be given today. కాబట్టి మనకి ఆదరణలన్నీ కూడా ఈ రోజే మనకి అనుగ్రహించబడే సౌలభ్యాలన్నీ అనుగ్రహించే కావు. Weeping may endure for a night. కాబట్టి ఏడుపు అనేది రాత్రి వరకు ఉండొచ్చు, But the joy cometh in the morning. కానీ ఉదయమున సంతోషం వస్తుంది. What does it mean? అంటే అర్థం ఏమిటి? Weeping will be there for some time. అంటే ఏడుపు, దుఃఖము కొంతకాలం ఉంటది, Immediately it will not be taken away. వెంటనే అది తీసివేయబడదు. In Psalm 126 verse 5, 126వ కీర్తన 5వ వచనంలో, they that sow in tears shall reap in joy. కన్నీళ్లతో విత్తువారు సంతోషంతో పంటను కోస్తారు. Your tears will not go unnoticed. కాబట్టి నీ కన్నీళ్లు ఏమీ ఎవరు పట్టించుకోకుండా ఉండేటివి కావు. In Psalm 56:8, 56వ కీర్తన 8వ the వచనంలో Lord is telling, దేవుడు చెప్తున్నాడు, and David is praying, దావీదు ప్రార్థన చేస్తున్నాడు, put thou my tears in thy bottle, are they not in thy book?
నా కన్నీళ్లు నీ బుడ్డిలో నుంచబడి ఉన్నవి కదా, అవి నీ కవిలలో కనబడును కదా. If God sees the sparrow fall, ఒకవేళ దేవుడు ఒక పిచ్చుక నేల రాలినట్టుగా చూస్తే will he not also see our tears fall? మరి మన కన్నీళ్లు, మన కంట నీళ్లు కారుతున్న సంగతి చూడడా. Heaven will be a place of no tears. కాబట్టి పరలోకం అనేది అసలు కన్నీళ్లు లేనిటువంటి ప్రదేశం. He is going to take us to that place. కాబట్టి ఆ ప్రదేశానికి మనందరినీ ఆయన తీసుకుని వెళ్ళనే Such ఉన్నాడు. was the experience of the encounter of Elisha with the Shunammite woman. అదే కదా ఎలీషా షునేమీరాల్ని ఎదుర్కొన్నప్పుడు జరిగిన పరిస్థితి. We are not going to see all that thing. ఆ విషయాలన్నీ కూడా మనం ఇప్పుడు చూడం. There were tears in her life. తన జీవితంలో కూడా కన్నీళ్లు ఉండినాయి. And the next day there was great joy. మరుసటి దినము గొప్ప సంతోషం వచ్చింది. So as you face the pains and heartaches and mistreatments of life, కాబట్టి నీ జీవితంలో బాధలు, దుఃఖకరమైనటువంటి పరిస్థితులు, ఎంతో గుండెపోటు లాంటి పరిస్థితులు ఎదుర్కొన్నప్పుడు always remember God has planned a joy for you after these tears. నువ్వు ఎప్పుడు గుర్తుపెట్టుకో, ఈ కన్నీళ్ళ తర్వాత సంతోషం గురించిన ఒక ప్రణాళిక దేవుడు చేసినాడు అనేది మర్చిపో. In 1 John 5:4, యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 4వ వచనము. This is the victory that has overcome the world, our faith. ఈ విజయమే, లోకమును జయించిన విజయమే మన విశ్వాసం. Christ came into this world because of his love for you. క్రీస్తు నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి ఈ లోకానికి వచ్చాడు. And that love can bring an end to the emptiness or bitterness or sinfulness that racks your life. ఆ ప్రేమ నీ జీవితాన్ని దోచుకుంటున్నటువంటి ఆ దుఃఖము, ఆ పాపం, వీటన్నిటి కూడా ముగింపునిచ్చేది. Dear ones, కాడు ప్రియులారా, this morning though the message is a bit lengthy, మరి ఈ ఉదయ కాలము ఈ వర్తమానం కొంచెం ఎక్కువగా ఉన్నా, but I may be speaking to someone who is going through tears. అయితే ఎవరో ఈ రోజు కన్నీళ్లు గుండా వెళ్తున్నారే వాళ్ళతో మాట్లాడుతున్నారు. Many people are like that. చాలా మంది ఆ పరిస్థితిలో Last ఉన్నారు. night you spent in tears, గడిచిన రాత్రి కన్నీళ్లతో గడిపావు. but the promise of God says bring them to Jesus. అయితే దేవుని యొక్క వాగ్దానం ఏమిటిదంటే వాటిని యేసు దగ్గర తీసుకొని రా. Nothing in this world can change your tears into joy. ఈ లోకంలో మరేది కూడా నీ కన్నీళ్ళని సంతోషంగా మార్చగలదు. Lord Jesus, the lover of your soul, he only can turn your tears into joy. యేసుక్రీస్తు ప్రభువు నీ ప్రాణములను ప్రేమించే ప్రభువు మాత్రమే నీ కన్నీళ్ళని మార్చి సంతోషాన్ని ఇవ్వగలడు. May God bless you. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. May God help you to bring your tears to Lord Jesus Christ so that he may turn them into joy. నీ కన్నీళ్ళన్నీ కూడా యేసు ప్రభు దగ్గర తీసుకుని వచ్చి తద్వారా వాటిని సంతోషంగా మార్చేటువంటి ఆ ప్రభు దగ్గర తీసుకుని వచ్చేటట్లుగా సహాయం చేయనుగా. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Loving Heavenly Father, ప్రేమగల మా పరలోకపు what తండ్రి, a good God art thou. నువ్వు ఎంత మంచి దేవుడవు. O Lord, though the tears are there, though the sorrow is there for a moment, కన్నీళ్లు, దుఃఖము క్షణమాత్రం ఉన్నా, maybe for a night, బహుశా ఒక రాత్రి ఉండినా, thou are going to turn that into joy. దేవా ఆ దుఃఖాన్ని సంతోషంగా నువ్వు మార్చనే ఉన్నావు. O Lord, we thank you for what thou are doing in our దేవా lives. మా జీవితంలో మీరు చేస్తున్న కార్యాలన్నిటికై మీకు వందనాలు. Help us to have faith on thy, O Lord, ability. ఓ దేవా మీ సామర్థ్యం పైన మేము విశ్వాసం ఉంచేదానికి సహాయం Thou చేయి. are the only one who loved us and who can turn our sorrows or tears into joy. నీవు మాత్రమే మమ్మల్ని ప్రేమిస్తూ మా కన్నీళ్లు, దుఃఖం అంతా కూడా సంతోషంగా మార్చగలిగిన దేవుడు నీవు మాత్రమే. Lead us throughout this ఈ day. దినం అంతటి కొరకు మమ్మల్ని నడిపించే. If anybody who is hearing this message, if they are in tears, ఈ వర్తమానం వింటున్న మా ప్రియులు ఎవరైనా ఈ సమయంలో కన్నీళ్లతో ఉంటే they may come to you. దేవా వారు నీ చెంతకు They వచ్చి may hand over the situation to you. పరిస్థితి అంతా కూడా మీకు అప్పగించుదురుగా. O Lord, thou art the one who can turn that situation into joyful situation. దేవా నీవే పరిస్థితులన్నీ కూడా సంతోషంగా మార్చగలిగిన వాడు. We do pray in the mighty name of our Lord and Savior Jesus Christ. మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి శక్తిగల నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. Amen.